ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫేక్ డాక్యుమెంట్స్ తో భూములను కొనుగోలు చేసిన తమ్మినేని కుటుంబం గతంలోనూ అనేక కబ్జాలకు పాల్పడింది. త్వరలోనే బాధితులంతా బయటకొచ్చే అవకాశాలున్న నేపథ్యంలో తమ్మినేని ఫ్యామిలీ పరారైంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. భూ కబ్జా కేసులో తమ్మినేనితో సహా ఆయన కుటుంబ సభ్యులపైన కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులు పూర్తిస్థాయి ఆధారాలను సేకరించారు. అరెస్టు ఖాయమని తెలుసుకున్న తమ్మినేని కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా ఆమదాల వలసలోని తమ ఇల్లు వదిలి పరారయ్యారు. ఇక వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చిక్కుల్లో పడ్డారు. భూ కబ్జా కేసులో కుటుంబ సభ్యులతో సహా ఆయన పైన కేసు నమోదు కావటంతో పోలీసులు ఏ క్షణంలోనైనా తమ్మినేనితో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేసే అవకాశం ఉంది. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు 4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు ఖాయం కావటంతో తమ్మినేని తమ కుటుంబ సభ్యులతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా ప్రైవేట్ వాహనంలో రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. తమ్మినేని ఫ్యామిలీ ఆచూకీ కోసం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు తమ లొకేషన్ ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు తమ్మినేనితో పాటు ఆయన కుటుంబీకులు సెల్ ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. చాపురం పంచాయతీ బలగ పరిధిలో ఉన్న భూ యజమాని అందవరపు గోవిందరాజులు బతికుండగానే ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారనే అభియోగాలతో తమ్మినేని కుటుంబంపై కేసు నమోదైంది. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా తెరపైకి తెచ్చి ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో తమ్మినేని భూదందా బయటపడింది. ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించిన సిక్కోలు పోలీసులు తమ్మినేని భూదాహాన్ని జనం ముందు ఉంచారు. మాజీ స్పీకర్ తమ్మినేని భూ ఆక్రమణల కేసులో 13 మంది నిందితుల్లో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మాజీ హోంగార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజని తదితరులు ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో 10ల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేల్చారు. వైసీపీ హయాంలో స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు తమ్మినేని చేసిన ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆయన కుటుంబం కొనుగోలు చేసిన వాటిలో ఇలాంటి అక్రమ భూములే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే తమ్మినేని ఫ్యామిలీ పేరిట ఇటీవలే రిజిస్ట్రేషన్లు అయిన భూముల్లో ఇలాంటి అక్రమాలు ఇంకేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ్మినేనితో పాటు ఆయన కుటుంబ సభ్యులను త్వరలో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్ లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ్ అలియాస్ నాని అండ్ దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. తమ్మినేనిపై గతంలోనూ పలు భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. ఆమదాల వలస టీఎస్ఆర్ కళాశాల పక్కన ఉన్న 8 సెంట్ల స్థలాన్ని ఆక్రమించగా ఇటీవలే అధికారులు ఆ భూమిని విడిపించి బాధితులకు అప్పగించారు. ఓ కానిస్టేబుల్ భార్యను బెదిరించి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇల్లును తమ్మినేని కుటుంబం కబ్జా చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తమ్మినేని సీతారాం రాజకీయంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తమ్మినేని సీతారాం భూదందాల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని నిర్వహించిన తమ్మినేని
ఫేక్ డాక్యుమెంట్లతో అమాయకుల భూములను కొట్టేయాలన్న నీచమైన ఆలోచన చేశారని విమర్శించారు. తమ్మినేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన భూ ఆక్రమణల్లో బాధితులు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నువ్వు స్పీకర్ స్థానానికి అనర్హుడు అని ఆ రోజే చెప్పాను, మరలా ఈరోజు పునరుద్ఘాటించాను. నువ్వు స్పీకర్ స్థానాన్ని కలంకితం చేశావు, స్పీకర్ స్థానానికి అపవిత్రం చేశావు, స్పీకర్ స్థానాన్ని కించపరిచావు. ఏ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తివి శాసనసభలో రాజ్యాంగం ప్రకారం ప్రవర్తించాల్సినటువంటి ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి ఆ స్థానాన్ని, దానికి ఉన్న గౌరవాన్ని ఈరోజు భారతదేశ చిత్రపటంలో మంటగలిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తమ్మినేని సీతారాం అని చెప్పి చెప్పక తప్పదు. ఆ రోజు నేను మాట్లాడితే ఆరోపణలు అన్నారు, ఆ రోజు అనేక భూ కబ్జాల మీద మాట్లాడాను, నువ్వు సాగించినటువంటి అవినీతి మీద మాట్లాడాను. నేను అడుగుతా ఉన్నాను, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నోరు పెగలదేం? ఈరోజు ఎందుకు మాట్లాడటంలా? ఏమయ్యా ధర్మాన ప్రసాద్, ఏమయ్యా కృష్ణదాస్, ఏమయ్యా వైసీపీ? మీరందరూ కూడా వైసీపీ పార్టీ అంటేనే ఒక దొంగల పార్టీ, భూ కబ్జాల పార్టీ. ఇదిలా ఉంటే కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ గా పనిచేసే సమయంలో నీతి సూక్తులు వల్లించిన తమ్మినేని ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఎలా సృష్టించారని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.